మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ భద్రాచలం జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. గంధంపల్లి గ్రామం దగ్గర అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ 2 ఆటోలు తోపుడు బండిని ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత డీసీఎం డ్రైవర్ వాహనంతో సహా పారిపోయాడు. యాక్సిడెంట్లో 2 ఆటోలు తోపుడు బండి నుజ్జునుచ్చయ్యాయి. డీసీఎం డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదానికి గల కారణాలేంటి? కుమార్, మహబూబాబాద్ జిల్లా పయ్యారం మండలం కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి గంధంపల్లి గ్రామంలో ఒక డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్నటువంటి ఆటోలు, అక్కడ సెటిల్ ఆటోస్ ఉంటాయి, ఆ ఆటోలలో ఎక్కి 4 ప్రయాణికులు కూర్చున్నటువంటి ఆటోలను ఢీకొట్టింది. దీంతో 2 ఆటోలు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయిపోయి, దాంతో పాటు ఒక తోపుడు బండిని కూడా డీసీఎం వాహనం ఢీకొట్టడంతో మొత్తం పైకి ఎగిరి కింద పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం భీతావహ పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఆగి ఉన్న ఆటోలో ఉన్నటువంటి మొత్తం 4గురిలో 2 పరిస్థితి తీవ్రంగా ఉంది. వాళ్ళకి బాగా రక్తస్రావం జరిగింది. దాంతో పాటు చాలా చోట్ల గాయాలైనాయి. వీరందరినీ కూడా హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. అక్కడ నుంచి ఇల్లందు నుంచి మహబూబాబాద్ రోడ్డు, ఏదైతే మహబూబాబాద్ భద్రాచలం హైవే ఉందో హైవే మీద వెళ్తున్నటువంటి వాహనం గంధంపల్లి ఊర్లోకి ఎంటర్ అయినప్పుడే చాలా వేగంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అత్యంత వేగంగా వచ్చింది. అక్కడ ఆగి ఉన్నటువంటి వెహికల్స్ ను 2 ఆటోలను రోడ్డుకు పక్కనే ఆగి ఉన్నాయి. అవి రోడ్డుకు దూరంగా ఆగి ఉన్నప్పటికీ కూడా వాటిని ఢీకొట్టడం, ఆ తర్వాత అక్కడే తోపుడు బండి ఉంటే దాన్ని కూడా ఢీకొట్టి అంతా కూడా అక్కడ 4గురిని గాయపరిచినటువంటి సంఘటన జరిగింది. ఆ తర్వాత కూతవేటు దూరంలో అక్కడికి బయ్యారం గంధంపల్లి దాటిన తర్వాత కూతవేటు దూరంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాహనాన్ని వదిలిపెట్టినటువంటి డ్రైవర్ అక్కడి నుంచి పారారయ్యాడు. దానికి సంబంధించినటువంటి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. 2 పరిస్థితి మట్టుకు చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. కేసు నమోదు చేశారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.